మన దారి పంటి పోతున్నా కూడా ఒక దేవుని గురించి చిల్లగా మాట్లాడుతున్నా వాడి పాపాన వాడు పోతాడు అనుకుంటాం తప్ప వాడిని ఎదిరించము. అదే ఇతర మతాల వాళ్ళైతే వాడిని కీళ్ళకు వేళ్ళకి ఇరికేసి వాడిని అక్కడ నరికేసి అక్కడ పంపించేస్తారు. మనలో అంత రకమైనటువంటి ఆ ప్రతీకార చర్య మనలో ఉండదు, ఆ స్పందన మనలో లేదు కనుకనే ఆ చులకన భావాన్ని వాడు ఉపయోగించుకొని అలా మాట్లాడుతూ ఉన్నాడు. అది కూడా క్రమక్రమంగా పోతూ ఉందండి. మనం సనాతన ధర్మాన్ని పాటించడం వల్లే ఇటువంటి పరిస్థితులు లేదు 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 సనాతన ధర్మం అంటే అనుష్ఠాన విభాగము, ఉపాసన తపస్సు ఒకటి, సనాతన ధర్మాన్ని ఆచరించడం ఒకటి, సనాతన ధర్మాన్ని ప్రచారం చేయడం ఒకటి, కేవలం ధర్మంగా వ్యవహరించడం. సనాతన ధర్మం అనే దానికి చాలా విశాలమైనటువంటి అర్థం ఉంది. అవును, కేవలం ధర్మము అని మనం అనుకుంటే మనం ఎవరికి అపకారం చేయొద్దు, మన తల్లిదండ్రులను మనం కాపాడుకోవాలి, మన దేశాన్ని ప్రేమించాలి, అబద్ధం ఆడొద్దు, ఎదుటి వాళ్ళకి అన్యాయం చేయొద్దు, ఉద్యోగస్థైతే లంచం తీసుకోవద్దు, విధి నిర్వహణ చక్కగా చేయాలి. ఇదంతా ధర్మమే. ఈ ధర్మంని మనము అంతవరకు పాటించడానికి చేస్తే నువ్వు ఎంతో కొంత న్యాయం చేసినట్టే. ఉపాసనా మార్గంలో మనకు ఋషులు చెప్పిన విధంగా అతను ఉదయాల నుంచి రాత్రి దాకా అతను అనుష్ఠానం చేసుకుంటూ భగవత్ ఆరాధన చేసుకుంటూ తను తపస్సు చేసుకుంటూ ఆ తపఫలాన్ని మన సమాజానికి అందించడము వాళ్ళ ఆ ఉపాసనా పనులు చేస్తూ ఉన్నారు. మన ఋషులందరూ కూడా అదే విధమైనటువంటి మార్గంలో మనకింత వారసత్వం అందించారు. ఇలా ఎవరి మార్గంలో వాళ్ళము ఈ సనాతన ధర్మాన్ని భిన్న పార్శ్వాల్లో మనము ఆచరిస్తూ ప్రచారం చేస్తూ అనేక విధాలు అనునయిస్తూ ఇదిని కాపాడుకుంటూ వస్తున్నాం. హిందూ మతాన్ని హిందువులే నాశనం చేస్తున్నారని నేను అంట. మీరు అన్నట్టు హిందూ మతం అంటే ఒక వందల ఏళ్ల క్రితము మీరన్న సనాతన ధర్మమే 90% మంది ఆచరించేవాళ్ళు. ఇవాళ ఆచరణ అనేది తగ్గిపోతుంది, పాశ్చాత్య సంస్కృతి పెరిగిపోతున్నది. ఒక ఇంట్లో ఒక తండ్రి తల్లిదండ్రులు నిత్యం అనుష్ఠానం చేసుకుంటూ దైవారాధన చేసుకుంటూ పాపభీతితో మెదులుతూ సంస్కారంగా ఉంటే పిల్లలు ఇతర మిత్రులో లేకుంటే ఇతర కల్చర్కో ప్రలోభాల పడి అమ్మా మీరంతా పాత చింతకాయ పచ్చడి, దేవుళ్ళు ఎక్కడున్నారు, ఈ పూజలు ఎందుకు, ఇవన్నీ వేస్ట్ అనేటువంటి కుటుంబాలు చాలా కనిపిస్తూ ఉన్నాయి. వాళ్ళు ఎక్కడో ఇతర పాశ్చాత్య కల్చర్లో మునిగి తేలుతూ ఇతర మతాల్లోకి వెళుతున్న వాళ్ళు కూడా కనిపిస్తూ ఉన్నారు. అదేంటంటే కొంత దుర్మార్గమైనటువంటి ఈ శాతం పెరిగిపోవడము, దేవుడు లేదు ఇదంతా కూడా మీరు అన్నట్టు ఇంతకుముందు ఛాందసము అనేటువంటి చెప్పేవాళ్ళు మన ఆచారాలను అనుసరించే విధానం తక్కువైపోవడము, ఇలా రకరకాల పరిస్థితుల వల్ల మనలోనే హైందవుల్లోనే కొంతమంది హిందువు అనే పేరు మీద హైందవ వ్యతిరేక భావజాలంతో ఉండడం వల్ల మనకు మనమే వ్యతిరేకులుగా ఈ పరిస్థితులు కారణమవుతున్నాయి. కానీ చాలామంది ఇప్పటికీ కూడా మన ధర్మాన్ని అనుసరించడంలో కానీ మన ధర్మాన్ని పరిరక్షించడంలో కానీ మన ధర్మానికి విఘాతం కలగకుండా చూడడంలో కానీ చాలామంది చేస్తున్నారు. వాళ్ళ కృషి ఫలితమే అంతో ఇంతో. మన భూమి ఏమో హిందూ కర్మభూమి అంటాం, మన కర్మ పక్క దేశాలేమో మన హిందూ విధానాలను వాళ్ళు పాటిస్తారు. అక్కడి నుంచి కొని తెచ్చుకున్న అలవాట్లనేమో ఇక్కడ మనం తీసుకొస్తున్నాం. వాళ్ళు ఏం చేస్తే అది ఇక్కడ తీసుకొస్తున్నారు. ఇప్పుడు జనవరి 1 అని అంటాం, అది మనకి జనవరి 1 మనకు సంబంధమే లేదు, మనకు సంబంధం లేని వ్యవహారం, డేట్ మారడం తప్ప ఇంకేమీ లేదు. కానీ దాన్ని చాలా పెద్దగా చూసుకుంటారు ఇక్కడ. అదొక్కటే కాదు, ప్రేమికుల దినోత్సవం అని చూడండి, ఎన్ని వెకిలి చేష్టలు, యువత ఎంత పెడదోబడుతోంది. ఫాదర్స్ డే మనకు మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, ప్రతిరోజు లేవగానే తల్లిదండ్రులకు నమస్కారం చేయాలన్నది తల్లిదండ్రులు కదా. మరి తల్లిదండ్రులు ప్రోత్సహించకపోయినా పరిస్థితుల ప్రభావం కూడా రాను రాను ఈ పాశ్చాత్య సంస్కృతి కొంత వాళ్ళ ప్రలోభాలకు లోను చేస్తోంది. తల్లిదండ్రులు కూడా చాలామంది నిస్సహాయ స్థితిలో ఆ కల్చర్ను చూసి చూడటకపోతున్నారు. కానీ చాలా కుటుంబాల్లో కూడా కొంత కాపాడుతూ ఉన్నటువంటి పరిస్థితులు కూడా. వేదాలు నేర్చుకునే వాళ్ళు ఎక్కువ మంది ఉండేవారు, వేద విజ్ఞానం నేర్చుకోవాలి, దాంట్లో సారంగతులు అవ్వాలి, చాలా మంచి ఉన్నత స్థితికి వెళ్ళాలని అనుకునేవారు. కానీ ఇప్పుడు వేదాలు నేర్చుకుంటే నాకేంటి ఉద్యోగం వచ్చిందా అని అడుగుతున్నారు. ఇప్పుడు వేదం చదువుకుంటున్న ఇంకొకటి ఇక్కడ ఇట్లా ఈ పరిస్థితి ఉంటే పాశ్చాత్య దేశాల్లో వేదం నేర్చుకుని వాళ్ళు ఇక్కడున్న వాళ్ళకి చెప్తున్న పరిస్థితి ఇక్కడ. మీరు చెప్పిన మాట వాస్తవమే. ఒక 15-20 ఏళ్ల క్రితం వరకు కూడా, అంటే మన స్వతంత్రం రాకముందు మన చరిత్ర లుప్తమైపోయింది, లుప్తం చేశారు. వేద పండితులను పిలకలు నరికేయడం, వాడని వ్యవస్థలు చేయడము, సజీవ దహనం చేయడము, వైదిక సంస్కృతిని నాశనం చేయడం ఇవన్నీ చేశాయి. ఆ పరిస్థితుల నుంచి, తురుష్కుల పరిస్థితి నుంచి, మళ్ళీ ఆంగ్లేయుల పరిస్థితి నుంచి స్వాతంత్రం తెచ్చుకున్నాక కూడా ఆ పాలకుల బాటలోనే ఉన్నటువంటి పాలకులు సెక్యులర్ అనే పదం వల్ల మన ధర్మాన్ని నాశనం చేసి ఇప్పుడిప్పుడే వైదిక ధర్మం పట్ల కూడా
కొంత ఆసక్తి పెరుగుతోంది. మీరన్న 10-15 ఏళ్ల పరిస్థితి ఇప్పుడు లేదు, 20 ఏళ్ల పరిస్థితి ఇప్పుడు లేదు. ఇప్పుడు వేద పాఠశాలలు పెరిగాయి. ఇప్పుడు మన ఉదాహరణ మన 2 తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే ఒక 200 వేద పాఠశాలలు పెరిగాయి. ఒక 10 ఏళ్ల క్రితం తీసుకుంటే 15-20 పాఠశాలలు కూడా ఉండేవి కావు. క్రమక్రమంగా విదేశాల్లో ఉండేటువంటి ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో వైస్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్న ఒక మాతృమూర్తి తన కుమారుడికి ఇక్కడ వేదం కష్టమని చెప్పి భాగ్యనగరానికి వచ్చి ఇక్కడ ఒక ఇల్లు కొనుక్కొని విద్యారణ్యం అనేటువంటి మహేశ్వరం మండలంలో శశిభూషణ సోమయాజీ అనే ఒక వేద పండితుడు నిర్వహిస్తున్నటువంటి విద్యారణ్యం అనేటువంటి గురుకులంలో తన అబ్బాయిని వేదం చదివిస్తోంది. ఇంకా చాలామంది పిల్లలు అమెరికాలో లలితాదిత్య అనేటువంటి ఒక అబ్బాయి ఏరోస్పేస్ ఇంజనీరింగ్ చదివి ఆన్లైన్ ద్వారా సంస్కృతము వేదాన్ని నేర్చుకొని ఇప్పుడు భారతదేశానికి వచ్చి అతను సంస్కృతంలో తెలుగులో అపారమైనటువంటి పాండిత్యాన్ని సంపాదించి అవధాని అయి అష్టావధానాలు శతావధానాలు చేసి వేదాంత తర్క శాస్త్రాలను అధ్యయనం చేస్తూ ఇప్పుడు శృంగేరి జగద్గురువుల వద్ద ప్రధాన శిష్యుడిగా ఇప్పుడు అక్కడ స్థిరమైపోయాడు. నాకు తెలిసి ఇవాళ కొండాపూర్లో మనకు ఏదైతే హైటెక్ సిటీ ప్రాంతము కొండాపూర్ గచ్చిబౌలి ప్రాంతంలో ఏదైతే సాఫ్ట్వేర్ ప్రాంతం ఉందో అక్కడ వందలాది మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఇవాళ తమ పిల్లలకు పార్ట్ టైం వేదాన్ని నేర్పించడానికి నేనే చాలామందిని చేర్పించా. ఒక పూటంతా కూడా వేదం, ఇంకొక పూట స్మార్థం, ఇంకొక పూట సాధారణమైనటువంటి వాళ్ళ ఆంగ్ల విద్య అలా నేర్చుకుంటున్న వాళ్ళు చాలా ఉంది. ఇది ఒక మొదలైంది మార్పు. ఈ మార్పు కొనసాగుతుంది. నాకు తెలిసి ప్రతి ఒక్కళ్ళు ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు తిలకం పెట్టుకోవడం, భస్వరేఖలు రాసుకోవడం, లేదా నామాలు పెట్టుకోవడం, ఉదయం సంధ్యావందనం చేసుకోవడం అవసరమా చెప్పండి? అవసరమా అంటే అవసరమే. మన సింబాలిజం అంటే నేను, నా మతం, నా ధర్మం ఇలా ఉంది అని చెప్పుకోవడానికి ఇవాళ నా మతానికి ఏ రకమైన గుర్తింపు అంటే ఆ గుర్తింపును చూపించుకోవాల్సిన అవసరం మనకు అనాదిగా వస్తుంది కనుక తప్పనిసరిగా చూపించాల్సిందే. ఇందులో పీఠాధిపతుల బాధ్యత ఎంత? పీఠాధిపతుల బాధ్యత వాళ్ళ పనే ధర్మ ప్రచారం, ధర్మం కోసం సంచారం చేయడం. వాళ్ళు ఊరూరా ఇప్పుడు మనకు ఆదిశంకరాచార్యులు ముందు మన మతాల్లోనే అవైదికమైనటువంటి కల్చర్ వచ్చిన దాన్ని మన మధ్య మనకు అనేకమైనటువంటి వైరుధ్యాలతో గొడవలు జరుగుతున్న సందర్భంలో బౌద్ధం జైనము పెట్టరేగిపోతున్న తరుణంలో మన మధ్యలో లుకలుకున్న సమయంలో ఆదిశంకరాచార్యులు కాలడిలో జన్మించి భారతదేశం అంతా పర్యటించి వారు అద్వైత సిద్ధాంతాన్ని ప్రబోధించి శివుడు కేశవుడు రెండూ సమానమే వారు అనేక చోట్ల ఆలయాలను మళ్ళీ పునఃప్రతిష్ఠ చేసి వారు ఒక గొప్పనైనటువంటి అద్వైత సిద్ధాంతం ద్వారా ఒక సమభావన తీసుకొచ్చారు. తీసుకురావడమే కాదు, భారతదేశంలో 4 అప్నాయి పీఠాలను ఏర్పాటు చేశాడు. దక్షిణాన శృంగేరి, పశ్చిమాన ద్వారకా, ఉత్తరాన బదరి, తూర్పున పూరి. ఈ 4కి 4 ఆచార్యులను చేశారు. ఆ ఆచార్యులందరినీ జగద్గురు శంకరాచార్యులుగా అన్నారు. ఆనాడు ఆమ్నాయ అనుశాసనం అని చెప్పి ఏదైతే ఆదిశంకరాచార్యులు చేశారో ఆ ఆమ్నాయ అనుశాసనం ప్రకారం ఈ ఆచార్యులు తమ తమ ప్రాంతాల్లో ఉపపీఠాలను కూడా ఏర్పాటు చేసి ధర్మాచార్యుల ద్వారా ఆయా ప్రాంతాల్లో ధర్మ సంచారం చేస్తూ ధర్మ ప్రచారం చేస్తూ ప్రజల్లో ఒక ధార్మిక భావనను మన ధర్మం పట్ల వారికి ఇంకా చైతన్యాన్ని కలిగించి అందరూ ధర్మాచరణ జరిగేట్టుగా చూడాలని వాళ్ళకి చేశారు. వాళ్ళలో చాలామంది ఆచార్యులు ఇవాళ వారి వారి పరిధుల్లో ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కొత్తగా కూడా అనేక ధార్మిక సంస్థలు ఏర్పడ్డాయి. ఆయా ధార్మిక సంస్థలు కూడా వాళ్ళ పరిధుల్లో చేస్తున్నారు. కానీ ఇంకా 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 చేయాల్సిన అవసరం ఉంది.